2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని. మీరు ఆ వీడియో లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. బుధుడు యోగిస్తున్నారు దశమ స్థానంలో. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదక్షిణాలు చేస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మినుములు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక విజయం సాధిస్తారు. ధనలాభం ఉన్నది. అనుకున్నది 100% సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆ రోజుల్లో కనుక స్టార్ట్ చేస్తే కనుక. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉన్నారు. కుటుంబ స్థానంలో 2వ స్థానాధిపతి 3వ స్థానంలో శని, రవి గారి దృష్టి ఉన్నది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు మీకు. లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండి గురువుగా దృష్టి ఉన్నది కుజుడి మీద, పంచమ దృష్టి. దీని మూలంగా మనీ పరంగా మాత్రం బాగుంటది ఈ వారం అనేది. మరి 2వ స్థానంలో గురువుగా దృష్టి ఉన్నది. సో దీని మూలంగా ధనపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. లవర్స్ కి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. పంచమాధిపతి శుక్రుడు నీచబడ్డాడు. పంచమాధిపతి మీద శని గారి దృష్టి 3 దృష్టితో ఉంది. కుజుడి దృష్టి అష్టమ దృష్టితో ఉన్నది. సో లవర్స్ కి మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు ఉండరు మీకు. శత్రువులు మిత్రులు అవుతారు. చాలా బాగుంటది ఈ వారం అనేది. 12వ స్థానంలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు. విపరీత రాజయోగంతో ఉన్నాడు. ఖచ్చితంగా శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. విష్ణు సహస్రం పారాయణం చేస్తే గనక ఇవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ వారంలో. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుండబోతోంది. బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి బిజినెస్ పరంగా మాత్రం ఈ వారం అనేది. కెరియర్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. దశమాధిపతి అయిన శుక్రుడు నీచబడ్డాడు కన్యా రాశిలో. సో ఇబ్బందికరంగా ఉంటది. అవమానాలంటూ చూస్తారు. వృత్తిపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. పాలిటిక్స్ అనేవి లేవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.